యాక్వేరియస్ నక్షత్ర మండలంలో ట్రాపిస్ట్ 1 అనే వేడి బాగా తక్కువ ఉన్న నక్షత్రం ఒకటి ఉంది. విశేషం ఏమిటంటే మన సూర్యునిలానే దీని చుట్టూ కూడా ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం 7 వరకు గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి ట్రాపిస్ట్ 1e అనే గ్రహ ప్రపంచం. భూమితో పోల్చే దీని ఎర్త్ సిమిలారిటీ ఇండెక్స్ 0.85 ఉంది. అంతేకాక దీని సైజు కూడా మన భూమి కంటే స్వల్పంగా అంటే 0.92 వంతుల చిన్నదిగా ఉంది. డెన్సిటీ ప్రకారం చూస్తే 0.62 మాత్రమే తక్కువగా ఉండి దాదాపు అన్ని రకాలుగా భూమిని పోలి ఉంది. ఇది మన నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సైంటిస్టులు ఎక్కువగా ఉపయోగించే ట్రాన్సిట్ మెథడ్ విధానంలో దీన్ని స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుక్కోవటం జరిగింది. అంతేకాక ఈ గ్రహం ఉపరితలం ద్రవ రూపంలో ఉన్న నీటి మహాసముద్రాలతో నిండి ఉందని తెలుస్తోంది. ఈ గ్రహము దాని సూర్యునితో బౌండింగ్ రొటేషన్ లో ఉంది. దాని అర్థం ఏమంటే మన చందమామల దాని ఒక వైపు ముఖము ఎల్లప్పుడూ ఒకే వైపు ఉంటుంది. దీని వలన ఆ గ్రహం యొక్క ఒక ప్రక్క ఎల్లప్పుడూ చాలా చల్లగా చీకటిలో ఉంటే నక్షత్రం వైపు ఉన్న భాగం ఎల్లప్పుడూ చాలా వేడిగా వెలుతురుతో నిండి ఉంటుంది. అయినా గాని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రహంపై జీవం పుట్టి అభివృద్ధి చెందే అవకాశాలు చాలానే ఉంటాయి. మిత్రమా, ఏదో ఒకరోజు మన పరిశోధకులు ఆ అద్భుతాన్ని తప్పకుండా మన ముందు ఉంచుతారు. లైటెన్ బి ఈ గ్రహాన్ని గ్లైజీ 273 అనే కేటలాగ్ పేరుతో కూడా పిలుస్తారు. దీని మాతృ నక్షత్రం ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్. మన భూమిని పోలి ఉండే ఈ గ్రహము కూడా రాళ్ళు రప్పలతో నిండి ఉండి హ్యాబిటబుల్ జోన్ లోనే ఉంది. దీని అర్థం ఏమిటంటే తగినంత వేడి మరియు వెలుతురు గ్రహానికి నిరంతరాయంగా అందేంత దూరంలో ఉందన్నట్లు. దీని వలన వృక్షజాతులు మరియు జీవులు పుట్టి పెరిగి అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటి వరకు కనుక్కున్న గ్రహాలన్నిటిలో భూమికి అత్యంత దగ్గర పోలికలు కలిగి ఉన్న గ్రహం ఇది. మరో గొప్ప విశేషం ఏమంటే ఇది మన నుంచి కేవలం 12.2 లైట్ ఇయర్స్ దూరంలో మాత్రమే ఉంది కనుక జీవుల నివాసానికి అత్యంత అనువైన గ్రహాల్లో మనకి అత్యంత దగ్గర వాటిలో ఇది 5వ స్థానంలో నిలుస్తుంది. ఈ మంచి లక్షణాలన్నీ ఉన్న కారణానే 2017లో సేటీ ప్రాజెక్ట్ ఆస్ట్రోనామర్స్ ఈ గ్రహం పైకి సిగ్నల్ కూడా పంపించారు. ఈ సంస్థ గ్రహాంతర వాసుల ఉనికిని కనుక్కునేందుకు విస్తారంగా పరిశోధన చేస్తూ ఉంటుంది. నివాస యోగ్యమైన గ్రహాలపైకి సిగ్నల్ పంపించి సమాధానం ఏదైనా అందుతుందేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ గ్రహం పైకి మనం పంపే సిగ్నల్ అక్కడికి చేరుకోవడానికి 12 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఒకవేళ అక్కడ తెలివైన ఏలియన్స్ ఎవరైనా ఉండి సమాధానపు సిగ్నల్ పంపితే గనక అది మనల్ని చేరుకోవడానికి తిరిగి అంతే సమయం పడుతుంది. మొత్తంగా చూస్తే అనుకూలమైన పరిస్థితుల్లో ఒక్క మాట మాట్లాడడానికి 25 ఏళ్లు పడుతుందన్నట్లు. అయినా గాని ఇది జరిగే అవకాశం చాలా తక్కువ. ఎలా అంటే మొదట మన సిగ్నల్ ఏ అంతరాయమూ లేకుండా వారికి చేరగలగాలి. మన సిగ్నల్ ని రిసీవ్ చేసుకుని అర్థం చేసుకోగలిగేంత బుద్ధిజీవులు ఆ గ్రహంపై ఉండాలి. మన సిగ్నల్ వారికి చేరే సమయానికి వారు రిసీవ్ చేసుకునే మోడులో ఉండాలి. అంతా జరిగినా గాని మనకు వారు సమాధానం చెప్పాలి అని అనుకోవాలి. కనుక పాసిబిలిటీ చాలా తక్కువ. అయినా గాని మన ప్రయత్నం అయితే ఆపకూడదు కదా. K272e కెప్లర్ టెలిస్కోప్ ఫైండింగ్స్ లో 2016లో శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుక్కున్నారు. దీని ఉపరితల ప్రపంచం మన భూమి ఉపరితలంలానే రాళ్ళు రప్పలతో నిండి ఉంది. K272 అనే రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహము జీవుల పుట్టుకకు అనుకూలమైన గోల్డీ లాక్స్ జోన్ లోనే ఉంది. మన నుంచి సుమారు 217.1 కాంతి సంవత్సరాల దూరంలో యాక్వేరియస్ నక్షత్ర మండలంలో ఉంటుంది. దీనితో పాటుగా మరో 3 గ్రహాలను కూడా కెప్లర్ టెలిస్కోప్ ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించింది. కానీ దీని గురించి ఇంకా పెద్దగా వివరాలు ఏమీ తెలిసి రాలేదు. గ్లైజీ 667 CF ఇది మన నుంచి 22 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉన్న అద్భుత లోకం. మనకు దగ్గరగా ఉన్న రాకీ ప్లానెట్స్ లో ఇది ఒకటి. హ్యాబిటబుల్ జోన్ లో ఉండటం వలన ఈ గ్రహం పైన మంచి వాతావరణము మరియు నీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక దీని సూర్యుని నుంచి తగినంత వేడి మరియు వెలుతురు కూడా దీనికి అందుతోంది. ఈ గ్లైజీ 667 నక్షత్రం చుట్టూ మరిన్ని గ్రహాలు హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై చాలా యాక్టివ్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. భూమి మీద కాక మరో ప్రపంచంలో కనీసం ఒక్క గ్రహం పైన అయినా జీవం ఉనికి కనిపెట్టడానికి పరిశోధన బృందం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని మీకు తెలుసు. GJ 3323b
సైంటిఫిక్ కమ్యూనిటీలో ఈ గ్రహాన్ని మాత్రమే కాక ఈ వీడియోలో ఉన్న మిగతా గ్రహాలను కూడా సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ దాదాపుకు భూమి లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అంతేకాక వీటిలో కొన్ని గ్రహాలు ఇంచుమించుగా మన భూమి మీద కంటే మరింత మంచి జీవన సౌకర్యాలను కలిగి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే భూమి లాంటి లోకాలతో పోల్చి చూసినప్పుడు ఇది 2.02 రెట్ల పెద్ద గ్రహము. 2017లో కొనుక్కోబడిన ఇది M క్లాస్ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహంతో ఉన్న ఇబ్బంది ఏమంటే దీనిపై ఆర్గానిక్ లైఫ్ పురుడు పోసుకోవడానికి మూలాధారమైన నీరు, ఎనర్జీ, ఆర్గానిక్ మెటీరియల్స్ లాంటి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నట్లు తెలిసి రావట్లేదు. టీ గార్డెన్ బి ఈ నక్షత్రం పేరు చాలా అందంగా ఉంది కదా. మన పాలపుంత నక్షత్ర మండలంలో మన సూర్యునికి ఇరుగు పొరుగున ఉన్న 30 నక్షత్ర వ్యవస్థలో ఇది ఒకటి. ఆస్ట్రోనమర్స్ ఇప్పటి వరకు దరిదాపుల 5000 వరకు గ్రహాలను కనుక్కోవడం జరిగిందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. వాటిల్లో చాలా వరకు అనుమానాస్పదంగా ఉన్నా గానీ జీవజాలానికి అనువైన భూమి లాంటి గ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిపైన అయినా కనీసం అక్కడి సముద్ర జలాల్లో జీవ వికాసం లేకపోలేదు. ఈ టీ గార్డెన్ నక్షత్రం మన నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉంది. రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయటం సాధ్యమే కనుక భవిష్యత్తులో ఈ నక్షత్ర వ్యవస్థ పరిసరాల్లోకి ఒక ప్రోబ్ ని పంపించే అవకాశాలు లేకపోలేదు. కానీ ఒకటైతే నిజం, ప్రస్తుతానికి మన ఆలోచనలన్నీ చాలా ప్రాథమికమైన క్యాలిక్యులేషన్స్ మరియు అబ్జర్వేషన్స్ దగ్గరే ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఈ టీ గార్డెన్ నక్షత్రం చుట్టూ ప్రస్తుతానికి తెలిసిన 2 గ్రహాలతో పాటు మరో 4 గ్రహాలు దాదాపుగా హ్యాబిటబుల్ జోన్ లోనే ఉండొచ్చని తెలుస్తోంది. ప్లానెట్ సి మరియు ప్లానెట్ బి గ్రహాలు దాదాపుగా ఒకే సైజులో ఉండటమే కాకుండా మన సోలార్ సిస్టమ్ ఇన్నర్ ప్లానెట్స్ లా ఇవి కూడాను నక్షత్రానికి తగినంత దూరంలో ఉండటంతో ఈ రెండిటిపై ద్రవ రూపంలో నీరు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ వింత లోకాల గురించి 2019లో ప్రకటించారు. మన అంచనాలు నిజమైతే గనక అక్కడ అద్భుతమైన నాగరిక జీవులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాపిస్ట్ 1D ఒక లెక్క ప్రకారం కావలసినంత ద్రవ రూపంలో ఉన్న నీటిని కలిగి ఉన్న చిన్న గ్రహము ఇది. దీని ఉపరితలం మన భూగ్రహంలానే రాతి నేలను కలిగి ఉంది. ఈ గ్రహము భూమి నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ట్రాపిస్ట్ 1 అని పేరు పెట్టబడిన ఒక చిన్న చల్లటి మరగొజ్జ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. సాధారణంగా ఏదైనా గ్రహాలనేవి తమంతట తాము కాంతిని వెదజల్లలేవు కనుక ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం ట్రాన్సిట్ మెథడ్ ద్వారా మాత్రమే గుర్తించగలుగుతున్నారు. అంటే గ్రహము ఒక నక్షత్రం ముందు నుంచి దాటి వెళ్తున్నప్పుడు మన టెలిస్కోపుకు కదిలే ఒక చిన్న చుక్కలా కనిపిస్తుందన్నమాట. ఈ చుక్క కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాలకు ఒకసారి తిరిగి కనిపిస్తూ ఉంటుంది కనుక అది ఒక గ్రహము అని నిర్ధారణకు రాగలుగుతాము. కొన్ని గ్రహాలు ఒక్కోసారి ఆ నక్షత్రాన్ని చుట్టి రావడానికి చాలా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కనుక ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న అన్ని గ్రహాలను పూర్తిగా నిర్ధారించడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ గ్రహము ఆ నక్షత్ర వ్యవస్థలో కనుక్కున్న గ్రహాలన్నిటిలోకెల్లా తక్కువ ద్రవ్యరాశి కలది. అంతేకాక దాని మాస్ లో 5% వరకు నీటినే కలిగి ఉంది. అంటే దాని ఉపరితలం మొత్తం అత్యంత లోతుగల మహాసముద్రంలో మునిగి ఉండొచ్చును. ఈ ప్లానెట్ పైన దాదాపు మన భూమికి ఉన్నటువంటి వాతావరణమే ఉందని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. కాకపోతే భూమి పొందుతున్న కాంతి కంటే కేవలం 4.3% ఎక్కువ కాంతి దానికి అందుతోంది. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ అని పిలవటం బాగా సరిపోతుంది.